వెల్కమ్ టు కలగూరగంప అండ్ వెల్కమ్ టు మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమ్ సంబంధించి డీటెయిల్స్ అన్నమాట. చార్జెస్ ఎలా ఉంటాయి, ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, అక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు అనేది మీకు చెప్పా. యాక్చువల్లీ ఏంటంటే గత 10 డేస్గా నా వాయిస్ సరిగ్గా లేదనమాట. సో అందుకే మీకు క్లారిటీగా చెప్పాలి, విషయం కరెక్ట్గా ఉండాలి కాబట్టి ఇన్ని రోజులు ఆగాను. సో అది విషయం అనమాట. ఓకేనా, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఏంటంటే రాజుగారి ఆశ్రమంలో ఒక ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి. ఆ ఫిక్స్డ్ ప్రైజెస్ అనేది మనకు రూమ్ అకామిడేషన్తో పాటు ఉన్న 15 రోజులు ఏమేం సర్వీసెస్ వస్తాయో అన్నీ కూడా అందులోకి వచ్చేస్తాయి అన్నమాట. అక్కడికి వెళ్ళాక ఆ డిపాజిట్లోనే మనం ఎక్స్ట్రా సర్వీసెస్ కొన్ని ఉంటాయి, అవి తీసుకుంటే 2-3 సర్వీసెస్ అవి ఎప్పుడు కూడా బయట నిజానికి చాలా కాస్ట్లీ. అంటే ఒకటి కోలిన్ థెరపీ అని, ఒకటి హార్ట్ స్టోన్ అని, ఇవన్నీ కొన్ని డిఫరెంట్ అనమాట. వాటికి మాత్రం కొంచెం ఛార్జ్ చేసేస్తారు. వీటిని లాస్ట్లో మన డిపాజిట్లో కట్ చేసుకొని మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు అనమాట. ఇది అకామిడేషన్ అనేది రకరకాలుగా ఇట్లుంటుంది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఛార్జెస్ అనేవి ఏసీ రూము, నాన్ ఏసీ, ఆక్యుపెన్సీ, డబుల్ ఆక్యుపెన్సీ, 4 people కలిసేట్టు ఉండుంటాయి. అంటే తక్కువ పే చేసేసి ఎక్కువ రోజులు ఉండాలనుకునే వాళ్ళు అట్లా కలిసి ఉంటారనమాట. సో అట్లా డిఫరెంట్గా ఈ ఛార్జెస్ అనేవి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. ఇవి కంప్లీట్గా 15 రోజులకు సరిపడా రూమ్ రెంట్ అండ్ 15 రోజులకు సరిపడా అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా భోజనము అన్నీ కూడా అందులోనే వస్తాయి. అండ్ కంప్లీట్గా సర్వీసెస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇవన్నిటితో పాటు అక్కడ యోగా చేపిస్తారు అండ్ రకరకాలుగా ఒక్కొక్క బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్ పెయిన్ ఉంది, లెగ్ పెయిన్ ఉంది, వాటన్నింటికి కూడా ఇండివిజువల్గా కేర్ తీసుకొని వాళ్ళ డాక్టర్ల సమక్షంలో ప్రాపర్గా మనకు చేపిస్తారనమాట. అండ్ ఒబెసిటీ యోగా జరుగుతుంటుంది. ఒకసారి డిఫరెంట్ యోగాస్ అన్ని ప్లేస్లో జరుగుతుంటాయి. అంటే టైమింగ్స్ ప్రకారం జరుగుతూ ఉంటాయి. సో ఆ టైం మనకి ఈ ప్రాబ్లం ఉందంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో నాకు లెగ్ పెయిన్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు, లేదా నెక్ పెయిన్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. సో ఆ ప్లేసెస్లో ఎవ్రీ టైం ఏదో ఒక యోగా జరుగుతుంటుంది. అండ్ పవర్ యోగా జరుగుతుంది. గ్రీన్ జిమ్ అనేది ఉంది, అదైతే మెరాకిల్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడ కూడా పవర్ ఉండదు. ఆల్మోస్ట్ జెంట్స్కి లేడీస్కి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వెయిట్ లేపాలంటే మన బాడీ వెయిట్ని మనమే లేపాల. సో మన ఎనర్జీని మనమే యూజ్ చేయాలన్నమాట. ఏది కూడా బటన్ నొక్కంగానే అది మనం పరిగెత్తుతుంటాము అట్లా ఉండదన్నమాట. ఆ రోలర్స్ లాగా ఉంటాయి, దాని మీద నిలబడితే ఆటోమేటిక్గా మనము జాగింగ్ మిషన్ మీద అయితే నిలబడతామో సో దాని మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, దీని మీద అలాంటి ఎఫెక్ట్ అనమాట. సో గ్రీన్ జిమ్ అనేది రాజుగారు చెప్పేదాన్ని బట్టి చాలా స్పెషల్ ఈ ఆశ్రమంలో. వేరే ఆశ్రమంలో ఇంత బాగా లేవన్నది తను ఖచ్చితంగా చెప్పగలుగుతారు అనమాట. అంత బెస్ట్ ఎక్విప్మెంట్ అక్కడ ఉంది. అండ్ మనకి యోగా కానీ, ఫిజియోథెరపీ కానీ అండ్ ఎవ్రీథింగ్. అంటే 15 రోజులు అక్కడ ఉన్నామంటే ఏంటి అక్కడికి వెళ్ళి చేసేది ఏంది? ఇప్పుడు నేను ఉపవాసం చేయడానికి వెళ్తున్నాను, బట్ ఉపవాసం అనేది ఇక్కడ చేసేయచ్చు, బట్ డే అంతా ఎట్లా గడుస్తుంది? బోర్ వస్తుందా? ఏమొస్తుంది? అస్సలు టైం అనేది దొరకదండి మనకు. నేను లిటరల్గా ప్రశాంతంగా ఫాస్టింగ్ ఉండి బుక్స్ చదువుకుందామని తీసుకెళ్ళాను చాలా బుక్స్, బట్ బుక్ ఓపెన్ చేయడానికి కూడా నాకు టైం దొరకలేదనమాట. అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఆక్యుపై అయిపోతాం మనం. ఎర్లీ మార్నింగ్ 5-5:30 నుంచి మొదలు పెడితే నైట్ 8:30 వరకు ఫుల్ ఆక్యుపైడ్ అయిపోతాం. సో మార్నింగ్ యోగా బ్యూటిఫుల్ వెదర్లో కృష్ణానది ఫేస్ చేసి మనం కూర్చుంటాము. సన్ రైజ్ వస్తే మన ఫేస్ మీదకి వస్తుంది. కొన్ని 100 మంది ఒకేసారి ఎంతో గ్యాప్ తర్వాత, అంటే ఒకరికొకరు తగులుకోకుండా చేసే యోగా ప్లేస్ అక్కడ ఉంది. అండ్ మధ్యలో ఒకటి మెడిటేషన్ క్లాస్ ఒకటి అవుతుంది. వాకింగ్ ట్రాక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అట్లా అన్ని రకాలుగా ఉంది. సాయంకాలం అయితే ఆహ్లాదకరంగా బోటింగ్ కూడా ఉందన్నమాట. సో అంత బ్యూటిఫుల్ వెదరు, అంత గ్రీనరీ, ఎక్కడ కూడా మనకు బోర్ రాదు. అంటే టైం ఇట్లా గడిచిపోతుంది. 15 రోజులు అయిపోయినాయా అనుకుంటాం అనమాట. సో డేట్ గుర్తుండదు, అట్లా గడిచిపోతుంది. కాబట్టి అందరు అనుకునేటట్టు అక్కడ
అక్కడికి వెళ్తే ఎట్లా గడపాలా అలాంటిది ఏముండదు అనమాట. కళ్ళు మూసి తెరిచేలోపు 15 రోజులు అయిపోతుంది. బట్ మినిమం 15 రోజులు ఉండాలి. ఎవ్రీ 1వ తారీఖు అండ్ 16 తారీఖు ఎంట్రీస్ ఉంటాయన్నమాట. 1 నుంచి 15వ తారీఖు వరకు ఉంటారు, మళ్ళీ 16 నుంచి 30వ తారీఖు వరకు ఉంటారనమాట. ఈ 2 బ్యాచెస్ ఫిక్స్డ్. అంతేగాని 4 రోజులు ఉందాం వెళ్ళిపోదాం, 5 రోజులు ఉందాం వెళ్ళిపోదాం అంటే అక్కడ కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీ ఒకదానికి సిస్టమ్కి అలవాటు పడడానికి మినిమం అన్ని రోజులు పడుతుంది. అండ్ చాలామంది నేను కామెంట్స్ చూశాను రాజుగారి వీడియోలో కానీ వేరే వాళ్ళు పెట్టిన వీడియోలో కానీ, ప్రైజెస్ ఎక్కువ లేదంటే పేదవాళ్ళకి పనికిరా. లేదండి, ప్రైజెస్ వెరీ 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 నార్మల్. ఒక హాస్పిటల్కి అయితే 3 రోజులు పోతే ఎంత ఛార్జ్ చేస్తారు మనకి? ఒక హాస్పిటలైజ్ అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ ఏమీ రాకుండా ప్రివెంటింగ్గా రూమ్ రెంట్ నార్మల్గా మన సిటీలో టౌన్లలో కూడా ఒక రూమ్ రెంట్ పర్ డే ఎంత ఉంటుంది? 1000 రూపాయలు లేనిది ఎక్కడ కూడా రూమ్ రెంట్ రాదు మనకు. మినిమం ఎంత వర్స్ట్ కేసులో తీసుకున్నా. అలాంటిది ఇక్కడ బెస్ట్ అకామిడేషన్, బెస్ట్ ప్లేస్, 24 గంటలు హాట్ వాటర్తో చాలా చాలా బాగుంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చే సర్వీస్కు, వాళ్ళు పెట్టే ఫుడ్కు అసలు ప్లేట్ నిండా ఫ్రూట్స్ తింటాం. ఆ ఫ్రూట్స్ వాల్యూ చాలా ఎక్కువ, ఫుడ్ వాల్యూ చాలా ఎక్కువ. రోజు 1/4 కేజీ తేనె, ఒకళ్ళు ఫాస్టింగ్ ఉంటే 6 నిమ్మకాయలు, 1/4 కేజీ తేనె, అసలు ఎన్ని ఉంటాయండి అక్కడ. చెరుకు రసము అండ్ కోకోనట్ వాటర్ మాత్రం బయట దొరుకుతాయి మనకు. ఇంత పెద్ద గ్లాస్లో మంచిగా అల్లం వేసి చెరుకు రసం ఇస్తారు. 20 రూపీస్. అసలు ఎంత అంటే బయట అదే క్వాలిటీ, బయట అంటే వితౌట్ ఐస్, ఒక చుక్క వాటర్ ఉండదు, ఒక ఐస్ ఉండదు, ఏముండదు. బయట నాకు తెలిసి హైదరాబాద్లో అది తీసుకోవాలంటే 50 నుంచి 60 రూపాయలు పడుతుంది. అట్లనే కోకోనట్ వాటర్ కూడా తాగొచ్చు అనమాట అక్కడ. సో ఇవన్నీ రకాల ఫుడ్స్ ఉంటాయి కాబట్టి ఫుడ్ విషయంలో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా వెళ్ళొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది అమ్మో ఫుడ్ అట్లా ఉంటుందా, అమ్మో ఫుడ్ ఇట్లా ఉంటుందా, తినగలుగుతామా, ఫుడ్ చూసి భయపడిపోవట్లేదు. లేదండి, ఫుడ్ అనేది 1 రోజు 2 రోజులు అలవాటు పడిపోతాం. ఆ లైట్నెస్, బాడీకి ఆ లైట్నెస్ ఎప్పుడైతే ఫీల్ అవుతామో అసలు ఎట్లా అంటే మీరు నమ్మరు, మేము వెళ్ళింది లాస్ట్ టైం మంత్ చాలా తేడాగా చెప్పినట్టున్న వీడియోల పొరపాటున దసరా హాలిడేస్లో వెళ్ళాం మేము. సో జనరల్గా ఏ ఆశ్రమాల్లో కానీ ఇలా ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని యాక్సెప్ట్ చేయరు. మంత్స్ బేబీస్ నుంచి అక్కడ ఉంటారు. నేను చెప్తున్నా కదా, చిన్నిని నేను 8th 9th మంత్లో ఎత్తుకొని వెళ్ళాను నేను అక్కడికి. 15 days ఉన్నాను అప్పుడు నేను. బేబీస్కు వేరే ఫుడ్ ఇస్తారు, కొంచెం పెద్ద పిల్లలకు వేరే ఫుడ్ ఇస్తారు. ఎంత కేర్ తీసుకుంటారో పిల్లల విషయంలో. వాళ్ళకి సపరేట్గా స్విమ్మింగ్ టైమింగ్స్ ఇస్తారు, వాళ్ళు సపరేట్గా ఏదన్నా సరే చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. పిల్లలు మన చేతికి దొరకరు అనుకోతుంటే ఎంత ఫుల్ ఆక్యుపై అయిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనల్ని అసలు పెద్దవాళ్ళని సతాయించడం అనే సమస్య ఉండదు, ఇది కావాలి అది కావాలనే సమస్య ఉండదు. వాళ్ళంతటా వాళ్ళు కలిసిపోయి మనం వెతుక్కోవాలి, అబ్బాయి ఏరు పిల్లలు ఎక్కడ పోయిన అన్నట్టు. వాళ్ళే ఫుడ్ సెక్షన్కి వెళ్ళిపోతారు, వాళ్ళే తింటారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారంటే చిన్నికైతే మేము ఏదో వెతుక్కోవాల్సి వస్తుంది, అయ్యో దాన్ని ఎన్ని గంటలైంది చూసింది అన్నట్టు ఉండేది మాకు. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చు మీరు. పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి, ఎవరు చూసుకుంటారు, లేదంటే అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాక అక్కడ పెద్ద టార్చర్ మనకు. వాళ్ళు ఎట్లున్నారు, ఏం చేస్తారు, గంటకు ఫోన్ చేసి అయ్యో పిల్లలు తినట్లేదు, ఇలాంటి కాంప్లైంట్స్ మనకి ఇక్కడ నుంచి వస్తుంటాయి. కాబట్టి మీ వెనక హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు పిల్లల్ని. సో ఇదొకటి ఉంటుంది అనమాట. అండ్ ఏమేం తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళేటప్పుడు, ప్రాపర్గా రూము, బెడ్షీట్లు అవన్నీ ఇచ్చినా సరే నా సజెషన్ ఏంటంటే మంచిగా 2 బెడ్షీట్లు, ఒకటి పరుచుకోవడానికి, ఒకటి కప్పుకోవడానికి, ఒక స్వెటర్, ఇప్పుడు వెదర్ని బట్టి ఖచ్చితంగా స్వెటర్స్ అలాంటివి తీసుకెళ్ళండి. అండ్ అక్కడ యోగా మ్యాట్స్ అన్నీ ఉంటాయి, మనం తీసుకెళ్ళి యూజ్ చేయడమే. మీకు వద్దు అనుకుంటే పర్సనల్ యోగా మ్యాట్ కూడా మీరు క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక చీరలు, కంప్లీట్గా చీరలే అలవాటు ఉన్న వాళ్ళు, డ్రెస్సెస్ అలవాటు లేని వాళ్ళు అయినా సరే మీరు ఒక 2 నుంచి 3 నార్మల్ కాటన్ డ్రెస్సెస్, కొంచెం ఫ్రీగా యోగా చేసేటట్టు ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్ అందరూ తీసుకెళ్ళండి. రెగ్యులర్గా డ్రెస్సెస్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం పాతవి తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్స్లో ఆయిల్ మసాజ్ అవన్నీ ఉన్నప్పుడు అది కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చేసేసి డ్రెస్సెస్ మళ్ళీ మనకు తర్వాత వేసుకోవాలనిపించదు అనమాట అందుకు.
అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాటర్ బాటిల్ మస్ట్. మీరు ఎక్కడికి వెళ్తే అంటే అక్కడ ఫాస్టింగ్ ఉన్నా ఏమున్నా వాటర్ తాగడం విపరీతంగా అలవాటు అయిపోతుంది మనకి. ఎక్కడికక్కడ ఉంటాయి వాటర్ ఫెసిలిటీ. అయినా సరే కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఇంత వాటర్ తాగుతున్నాం కదా, ఇక్కడ ఇంటికి వెళ్ళినాక ఎందుకు తాగం మర్చిపోతాం అనుకుంటాం మనమే. నేను ఒకసారి ఇప్పుడు ఆగస్ట్లో వెళ్ళాను బోధనకి, జోరున వర్షం పడుతుంది, నాకు నాలుక ఎండిపోతుంది అనమాట. సో నీళ్ళు కావాలనిపిస్తుంది, బాడీ అంత ఇచ్చుకుంటూ వెళ్తాం మనం, అంత క్లీన్ అయిపోతుంది మన బాడీ. చాలామంది ఈ మధ్యకాలంలో నన్ను డైరెక్ట్ చూసిన వాళ్ళు స్కిన్ ఎంత బాగైంది శ్రీదేవి అని అంటున్నారు నన్ను. నిజంగా చాలా బాగా అవుతుంది మన స్కిన్. అంటే అక్కడ ఉండి ఫాస్టింగ్ దీన్ని చేసి అక్కడ ఉన్న రోజులు ఆ ఫుడ్ వచ్చాక అప్పుడు రిజల్ట్ బయటపడుతుంటుంది మనకి. ఈవెన్ వెయిట్ తగ్గడం కూడా వచ్చాక దాన్ని కొంచెం పాటించినా సరే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈరోజు కూడా నేను మ్యాక్సిమం 80% సాల్ట్ లేకుండానే తింటున్నాను. 90% అనుకోవచ్చు కరెక్ట్గా మాట్లాడితే. డైలీ 200 నుంచి 250 గ్రామ్స్ తగ్గుతున్నాను నేను. మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకు ఇంకొక 2 kgs, నెక్స్ట్ మంత్ అంటే నాకేది పెద్ద హడావిడి హరిబరి ఏం లేదబ్బా. నెలకు 2 నుంచి 3 కిలోలు అనేది నా టార్గెట్. మ్యాక్సిమం 4 months పట్టవచ్చు. 10-12 కిలోలు తగ్గితే మహా ఎక్కువ, పర్ఫెక్ట్గా నాకు సరిపోతుంది అనమాట. అంత స్లోగా హ్యాపీగా తగ్గొచ్చు. అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఏం తినాలి, ఏం తినొద్దు, ఎప్పుడు తినాలి, ఎంత గ్యాప్ తర్వాత తినాలి, ఫ్రూట్ ఫాస్టింగ్ ఎట్లా చేయాలి, జ్యూస్ ఫాస్టింగ్ ఎట్లా చేయాలి, మజ్జిగతో ఫాస్టింగ్ ఎలా చేయాలి, అసలు ఫుల్గా ఫుడ్ తింటే ఎట్లా తింటే మనకు వెయిట్ లాస్ అవుతాం అనేది ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఉండి అన్నీ ఊహించుకుంటుంటాం మనమే. ఒక్కసారి వెళ్ళండి. ఇంకొక విషయం, కమర్షియల్ ఏదో మాట్లాడుతూ ఉంటారు, అలా కాదండి. అక్కడ ఏం రాసి ఉంటుంది తెలుసా? మీరు మళ్ళీ రావద్దు, తిరిగి రావద్దు ఇక్కడ ఆశ్రమానికి. ఒక గుడ్ హెల్త్కి సంబంధించిన టిప్స్ నేర్చుకొని వెళ్ళండి, దాన్ని మీ ఇంట్లోనే ఫాలో కండి. కాబట్టి మళ్ళీ మీరు రావద్దు ఇక్కడికి. కొత్త వాళ్ళని రానివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇట్లుంటుంది అనమాట. ఎప్పుడు కూడా మళ్ళీ రావాలని వాళ్ళు కోరుకోరు. సో మనకి ఎట్లా బెటర్ లైఫ్ లీడ్ చేయాలని చెప్పి పంపిస్తారు, నేర్పి పంపిస్తారు. ఎస్పెషల్లీ ఈవినింగ్ 7 to 8:30 రాజుగారి స్పీచెస్ ఏవైతే ఉంటాయో అంటే మీరు రూమ్లో కూర్చున్నా వినపడుతుంది. అవన్నీ కూడా రూమ్లో కూర్చొని వినపడితే మనకు స్క్రీన్ మీద అవన్నీ వేసి చూపిస్తారు కాబట్టి అది కనపడేదేమో. కానీ బెడ్రూమ్లో అంటే కొంచెం కదలలేని వాళ్ళు, రూముల్లోనే ఉండే వాళ్ళకు కూడా కంప్లీట్గా రాజుగారి స్పీచ్ వినపడుతుంది, ఎక్కడ కూర్చున్నా వినపడుతుంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్లో మనకు అన్నీ వేసి ఇలా ఉంటుంది, మీ సిస్టమ్ ఇలా పనిచేస్తుంది, మీరు ఇలా తినాలి, మీరు మాటికి తింటే ఏం జరుగుతుంది, గ్యాప్ ఇచ్చి తింటే ఏం జరుగుతుంది, ఏం తింటే ఏం జరుగుతుంది, ఇవన్నీ మన కళ్ళకు గట్టినట్టు చూపిస్తారనమాట. మనం సైన్స్ చదువుతాము, ఎప్పుడు చిన్నప్పుడు చదివింటాము దాని సిస్టమ్, బట్ ఆ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసు, కానీ ఏం చేస్తే ఎట్లా వర్క్ చేస్తుందో మనకు తెలియదు. సో అవన్నీ ఒకసారి అవగాహన వచ్చినాక ఇంటికి వచ్చాక మనం ఎక్కడైనా తేడా చేసాము, ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళాము, కుదరలేదు మన డైట్కి సంబంధించి, లేదా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, ఇంట్లో పూజలు అయినాయి, పండగలు వచ్చాయి, ఏదో ఒకటి తినేస్తాం కదా. తిన్నాక దాన్ని ఎట్లా సెట్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ 2-3 daysలో, అది ఈజీగా అర్థమైపోతే చేసేస్తామన్నమాట. ఈరోజు ఫుల్గా సుష్టిగా తిన్నాము 2-3 పూటలు, రేపు తిన్నాము, 3 రోజులు తిన్నాము, ఇంకా సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ, దసరా అంటే 2 రోజుల పండుగ, ఎంత బ్రేక్ చేసినా తింటాం కదా, అందరు చూస్తుంటే అటెంప్ట్ అయి తిన్నా సరే ఆఫ్టర్ 3 days తిన్న ఎఫెక్ట్ అంతా ఎట్లా పోగొట్టుకోవచ్చు ఈజీగా తెలిసిపోతుంది అనమాట మనకి. ఇంకొక సజెషన్ ఏంటంటే, మనకు అక్కడ ఏమీ దొరకవండి కొనడానికి. రాజుగారి ఆశ్రమంలో వాళ్ళ నియమం ప్రకారంగా వాళ్ళు ఎలాంటి సేల్స్ అక్కడ చెయ్యరు. కానీ ఎవరో వేరే వాళ్ళు చిన్నది ఒక 10x10 రూమ్లో మినిమం అవసరాలు, మనం పేస్ట్ మర్చిపోతే, లేదంటే బ్రష్ మర్చిపోతే, లేదంటే షాంపూ మర్చిపోయిపోతే అవి మాత్రమే దొరుకుతాయి. చాలా ఇంపార్టెంట్, అంతవరకే దొరుకుతాయి. కానీ అంతకు మించి వేరే వస్తువులు ఏవి దొరకవు మనకి. సున్నిపిండి దొరుకుతుంది, ఇదనమాట. సో వీలైనంత వరకు వీటిని అన్నిటినీ తీసుకొని వెళ్ళడం చేయండి. వన్ మోర్ థింగ్, మన బట్టలు నేనైతే నా బట్టలు నేనే ఉతుక్కున్నాబ్బా. ఎందుకంటే దోబీ ఫెసిలిటీ ఉంటుంది,
చాలా తక్కువ, మొత్తం 15 రోజులకు 300 ఎంతనో ఛార్జ్ చేస్తారు. బట్ అందరూ ఆయిల్ అవన్నీ వేయడం వల్ల క్లాత్లు అన్నీ ఆయిల్ స్మెల్ వస్తుంటాయి. బట్ మనమే ఎట్లా హాట్ వాటర్ వస్తుంది కాబట్టి కొంచెం సర్ఫ్ వేసి మంచిగా నానబెట్టేసేసి 10 నిమిషాలు ఇట్లా ఆరబెట్టుకుంటే ప్రతి రూమ్కు బాల్కనీ ఉంటుంది, హ్యాపీగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు. ఎవరికైనా మెడికల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా వాటి రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్స్ ఉన్నా, బిఫోర్ ఏమైనా సర్జరీస్ అయినా, ఏది ఉన్నా సరే రిపోర్ట్స్ తీసుకెళ్తే డాక్టర్స్కి చాలా ఈజీ అయిపోతుంది. దాన్ని చూసి మనకు డైట్ సజెషన్ చేయడం కానీ, దాన్ని చూసి ఫలానా యోగా టైంకు మీరు వెళ్ళండి ఖచ్చితంగానే కానీ, దాన్ని చూసి మనకు ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయి. నేను అనేది ఏంలో జస్ట్ మసాజ్ అలా అంటున్నాను కానీ చాలా చాలా ఉంటాయండి. అంటే పిల్లలు పుట్టకపోవడానికి డైలీ ఎవ్రీ మంత్ మనకు సైకిల్ మిస్ అయిన వాళ్ళకు కానీ, సో అవన్నిటికీ కూడా చిన్నవి కానీ వాటర్ ట్రీట్మెంట్స్ కానీ అవి చాలా ఉంటాయి. మార్నింగ్ ఒక ట్రీట్మెంట్, ఈవినింగ్ ఒక ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నమాట. మన పొజిషన్స్ బట్టి అవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు రాస్తూ ఉంటారు, అవన్నీ ఫ్రీగా జరుగుతూ ఉంటాయి. నాకు తెలిసి, నాకు అవగాహన ఉన్నంత వరకు నేను అందులో ఇంక్లూడ్ కానివి 3-4 తీసుకున్నాను ట్రీట్మెంట్, అది కూడా వాంటెడ్లీ. అది కూడా సో ఆక్యుపంచర్ కాకుండా ఆక్యుప్రెషర్ ఉంటుంది, భలే ఉంటుంది అదైతే. నాకు ఈ ఏలు మీరు నమ్మరు, ఎక్కడో డోర్లో ఏదో పడో ఇక్కడ ఏదో నరం ఇదైపోయి అలా ముట్టుకుంటే కూడా పెయిన్ అండి. అలాంటిది వాళ్ళు జస్ట్ ఒక నీడిల్ కూడా కాదు, ఒక జస్ట్ ఇట్లా ఉంది, అది దాంతో ఇలా ప్రెస్ చేసి నీట్గా చేస్తే ఎంత రిలీఫ్ ఉంటుందో అసలు. అలాంటి చిన్న నిజానికి ఆ సర్వీసెస్ హైదరాబాద్లో కనుకిస్తే 1000ల్లో 100ల్లో ఉంటుంది, నామినల్ ఛార్జెస్ అవి. ఆల్రెడీ 3-4 ట్రీట్మెంట్స్, కొన్ని ఫిజియో ట్రీట్మెంట్స్, మిగతా అన్నీ అబ్సల్యూట్గా ఫ్రీ. మాకు డే 1 ఒక పాంప్లెంట్ లాగా ఇస్తారు, వెళ్ళంగానే దాంట్లో ఉంటుంది. ఈ 2-3 సర్వీసెస్ తప్ప అన్నీ ఫ్రీ ట్రీట్మెంట్సే. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఎవ్రీ డే 15 రోజులు పొద్దున్న సాయంత్రం అంటే ఆల్మోస్ట్ 30 ట్రీట్మెంట్లు మీకు దొరుకుతాయి అక్కడ. సో ఇన్ని ట్రీట్మెంట్స్, ఇన్ని యోగాలు, ఇన్ని పర్సనల్ కేర్, ఇంత ఫుడ్, రూము ఫెసిలిటీస్ అన్నిటికీ కలిపి మనం పే చేస్తుంది చాలా చాలా తక్కువ. సో దయచేసి ఎవ్వరు కూడా ఈ ప్రైజెస్ చూసి కింద ఎక్కువైంది పేదవాళ్ళకి గబ్బున్నోళ్ళకి కాదండి. ఎవ్వరు పోయినా మనం హాస్పిటలైజ్ అయితే ఇంత బిల్లులు, మన జీవితాలు తారుమారైపోయే బిల్లులు వేస్తుంటారు. ఇన్సూరెన్స్లు లేకపోతే, ఇన్సూరెన్స్లు ఉంటే ఇన్సూరెన్స్లు ఉన్నాయి కాబట్టి బిల్లులు వేస్తారు. సో అన్నీ చేసి చూపించి మనల్ని ఒక సర్వీసింగ్ సెంటర్ లాగా ఒక రిపేర్ చేసి బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది. లిటరల్గా మన బాడీ సర్వీసింగ్ జరుగుతుంది అక్కడ. సో ఖచ్చితంగా వెళ్ళండి. చాలామందికి సజెస్ట్ చేస్తున్నాను నేను, అంత ఆరోగ్యంగా ఉన్నా సరే ఒక్క 15 రోజులు ఉండి రండి, మీరు మీ బాడీలో చేంజెస్ మీరు చూస్తారు. అండ్ ఎవ్రీడే మనకు లేవంగానే ఇక్కడేదో నొప్పి, అక్కడేదో నొప్పి, జస్ట్ కాళ్ళల్లో నొప్పి, తెలియని పెయిన్స్ ఉంటాయి కొన్ని, వాటిని చెప్పుకోనీకి రాదు, అట్లా అవాయిడ్ చేయనీకి రాదు, గమ్మతుంటాయి అవి, దానికి ఏం చేయనీకి రాదు. అవన్నీ కూడా అరే వెళ్ళిపోయావే అనిపిస్తుంది అనమాట. సో అంత ఈజీగా ఉంటుంది, అంత సింపుల్గా ఉంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ మనం నేర్చుకొని ఇక్కడికి వస్తాం. అంటే మనది గొర్రెదాటులాగా ఉంటుంది కదా, అంతా నేర్చుకున్నా మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి మర్చిపోయినట్టు అవుతుంది. సో అందుకు నాలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు పోయి అట్లా విజిట్ చేసి మళ్ళీ ఒకటి ఏమంటారు రిమైండర్ చేసుకొని వస్తాం అన్నమాట. అది విషయం. దట్స్ ఇట్. అంతే. నాకు గుర్తున్నంత వరకు ఆల్మోస్ట్ అన్ని చెప్పాను విషయాలు. సో ఒకసారి వాళ్ళు పేమెంట్ తీసుకున్నాక మినిమం క్యాష్ దగ్గర పెట్టుకోండి, ఎక్కువ ఏం తీసుకెళ్ళక్కర్లేదు. మనం కొనేది లేదు, పెట్టేది లేదు, చేసేది లేదు. ఆడ హార్డ్లీ ఒక 1000-2000 పెట్టుకుంటే ఇష్టం ఉన్నని కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఇష్టం ఉన్నని షుగర్ కేన్, అంటే లోపల పెట్టే ఫుడ్ కాకి ఇవన్నీ కథలు మన ఇష్టాలు అనమాట. ఏమైనా పొరపాటున ఏదైనా మర్చిపోతే కొనవచ్చు. కానీ మంతెన ఆశ్రమానికి సంబంధించి ఆ ట్రస్ట్ వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి సేల్స్ చేయరు, ఎలాంటి స్టోర్స్ మనకు అక్కడ ఉండవన్నమాట. ఇది విషయం. ఓకేనా? ఏమి డౌట్స్ ఉన్నా సరే క్లియర్గా మీకు వచ్చిన భాషలో రాయండి. నాకు అర్థమైనంత వరకు అర్థం చేసుకొని దానికి ఆన్సర్స్ 100% ఇస్తా. ఎందుకంటే ఈ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ చాలా 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 ఇంపార్టెంట్, చాలామందికి ఉపయోగపడతాయి అన్నమాట.
ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.